హలో ఇయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ బై లా. సో టుడే టాపిక్ వచ్చేటప్పటికి పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 ఎందుకు ఎనాక్ట్ అయింది, మరియు నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూ స్టోరీ ఏంటి, మరియు ఇలాంటి పేపర్ లీకేజెస్ అనేవి రిపీటెడ్గా జరిగితే ఈ యాక్ట్ అనేది మనకి ఏం చెప్తుంది, ఇవన్నీ ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ 2024 ఎగ్జామ్లో పాల్గొన్నారు. అది మే 5వ తారీఖున జరిగింది. కానీ ఆ పరీక్షకు ముందు నుండే కొన్ని రాష్ట్రాలలో పేపర్ లీక్ అయినాయని ఆరోపణలు వచ్చాయి. కోచింగ్ మాఫియా, ఏజెంట్లు, మిడిల్ మ్యాన్ల ద్వారా వాట్సాప్, టెలిగ్రాముల ద్వారా క్వశ్చన్ పేపర్స్ షేర్ చేయబడ్డాయని పోలీసులు గుర్తించారు. అయితే బీహార్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని స్కామ్ ఎలా జరిగిందంటే 20 నుండి 30 లక్షల వరకు ఫ్రాడ్గా పేపర్స్ కొనుగోలు చేశారు. కొందరికి ఎగ్జామ్స్ ముందు రోజే ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి. ఆన్సర్ కీలను మొబైల్ ఫోన్ల ద్వారా పంపించారు. కోచింగ్ సెంటర్స్, ఏజెంట్స్ పాతిక లక్షల రూపాయలు డీలింగ్స్ చేశారు. కొన్ని చోట్ల ఫేక్ అభ్యర్థులని కూడా వాడారు. అయితే దీని మీద నిజాయితీగా చదివిన లక్షల మంది విద్యార్థులపై ప్రభావం అనేది ఉంటుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ట్యాగులతో ట్రెండ్ అయ్యాయి. హ్యాష్ట్యాగ్ నీట్ స్కామ్, హ్యాష్ట్యాగ్ నీట్ రీ ఎగ్జామ్, హ్యాష్ట్యాగ్ జస్టిస్ ఫర్ స్టూడెంట్స్ అని. అందుకు గాను చట్టపరంగా 50 మందిని అరెస్ట్ చేశారు. ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 వీటన్నిటి మూలంగా రూపొందించబడింది. భవిష్యత్తులో ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చీటింగ్ జరిగితే కఠిన శిక్షలు, పెద్ద ఎత్తున జరిమానా ఉంటుంది అని చెప్పేసి ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఈ యాక్ట్ అనేది పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 అనేది అన్ని పబ్లిక్ ఎగ్జామ్స్ మీద అప్లై అవుతుంది. సో ద పనిష్మెంట్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024లో పరీక్షలు ఎలాంటి మోసాలు జరిగినా, వెదర్ ఇట్ ఈస్ చీటింగ్ ఆర్ పేపర్ లీక్స్, అలాంటి ఏం జరిగినా కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి ఈ యాక్ట్ మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఇది నీట్, యూపీఎస్సీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి వర్తిస్తుంది. సో దీంట్లో పేపర్ లీక్ క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేస్తే, ఎవరైనా షేర్ చేసినా, సర్క్యులేట్ చేసినా 3 years నుంచి 10 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో 10 lakhs నుంచి 1 crore వరకు జరిమానా ఉంటుందన్నమాట. సో ఆర్గనైజ్డ్ చీటింగ్ ఆర్ ఏజెంట్స్ ఆర్ కోచింగ్ సెంటర్స్, ఎగ్జామినేషన్ అథారిటీస్ కలిసి ప్లాన్ చేసి చీట్ చేస్తే దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్గా కౌంట్ చేసి దీనికి 7 to 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుందన్నమాట. సో వేరే స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ ఏజ్ని, ఇంటెన్షన్స్ని, సీరియస్నెస్ని ఇవన్నీ కోర్ట్ కౌంట్ చేసి జైలు శిక్షను కానీ, ఫైన్ కానీ రెండు ఉండే అవకాశాలు ఉన్నాయి. వేరస్ కోచింగ్ సెంటర్స్ అండ్ అఫీషియల్స్ దీంట్లో ఏదైనా సాయం చేసినట్లయితే డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ సేమ్ పనిష్మెంట్స్ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ మీద కూడా 10 years వరకు బ్యాన్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఈ చట్టం ప్రకారం కొన్ని నేరాలు నాన్ బెయిలబుల్గా ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్సుల్ని, సైబర్ సెల్స్ కూడా ఉంటాయన్నమాట. సో న్యాయంగా చదివే విద్యార్థుల్ని రక్షించడానికి, మోసపూరిత వ్యవస్థను శాశ్వతంగా అడ్డుకోవడానికి ఈ యాక్ట్ అనేది ఎనాక్ట్ అవ్వడం జరిగింది. హానెస్ట్ స్టూడెంట్స్ డిజర్వ్ ప్రొటెక్షన్ విత్ దిస్ law. System will finally be accountable. Thank you for watching this video. Please like, share and subscribe to our channel for more